E3 ప్రేక్షకులకి మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చైత్ర శుక్ల పాడ్యమి, వసంత ఋతువుకి ఆగమనము. ఈరోజు నుంచే వసంత నవరాత్రుల ప్రారంభం. మనకి సహజంగా ఒక సంవత్సరంలో 2 సార్లు నవరాత్రులు వస్తాయి. నవ అంటే నూతనము అని కూడా ఒక అర్థం ఉంది. నవ అంటే 9 అని ఎట్లాగో నూతనమైనది అని కూడా అర్థం ఉంది. ఆ విధంగా వసంత నవరాత్రుల కాలమును శరన్నవరాత్రుల కాలమును మనం యమదంష్ట్ర కాలములుగా మనం పేర్కొంటాం. అంటే ఋతువులు మారి మనుషుల శరీర తత్వానికి సరిపడనటువంటి సమయం నుంచి మరొక సమయానికి మారేటువంటి ఒక కాలం అన్నమాట. ఈ సమయాన్ని మనం యమదంష్ట్ర కాలములుగా చెప్పుకుంటాం. అందుకని ఈ వసంత నవరాత్రులను శరన్నవరాత్రులను కూడా మనం దైవధ్యానముతోటి మనం అమ్మవారిని ఆరాధించటం వల్ల అటు శారీరక బాధల నుంచి విముక్తి కావడంతో పాటుగా ఆధ్యాత్మికత యందు మనస్సును అనురక్తి చేయడం సాధ్యం చేసుకుంటాం. ఈ చైత్రమాసమునందు శుద్ధ నవమి మనం శ్రీరామనవమిగా కూడా మనం కొలుచుకుంటాం. అందుకనే ఒక కొత్త సంవత్సరానికి ఆదిగా పరిగణించేటువంటి ఈ సంవత్సరం ఏదైతే ఉందో దీనిని ఉగాది అంటే ఆది, ప్రారంభము, ఒక నూతన సంవత్సరానికి ఆది అయినటువంటి రోజు ఉగాదిగా అభివర్ణిస్తాము. ఈ యమదంష్ట్ర కాలముల నుంచి మనుషులు తమని తాము రక్షించుకునేందుకు వీలుగా వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులని 2 విధములుగా ఈ నవరాత్రుల యందు అమ్మవారి ఆరాధనతోటి భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధించటం మూలంగా సకల దుష్టశక్తుల నుంచి కూడా మనిషి తనను తాను రక్షించుకుని చక్కగా ఆనందదాయకమైన జీవితాన్ని ఆరోగ్యవంతంగా జీవించడానికి దోహదపడుతుంది. మనకు ఉన్నవి అరిషడ్వర్గాలు అంటే 6 శత్రు వర్గాలు. ఇవి ప్రతి మనిషిలోనూ సహజంగా ఉండేటువంటి దుర్గుణాలు అంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. వీటికి ఇవి లేకుండా ఏ మనిషి ఉనికి ఉండదు. ఇవన్నిటినీ మనం తప్పించుకుని తిరిగితే, వీటన్నిటి నుంచి కనుక మనం దూరంగా వెళ్ళగలిగితే అప్పుడు మనం ఒక పూర్ణత్వాన్ని మనం పొందుతాం. ఆ పూర్ణత్వాన్ని ప్రతిబింబింపజేసేదే నవరాత్రులు. అంటే ఈ నవరాత్రుల యందు ఈ అరిషడ్వర్గాలని మనం నియంత్రించుకుని ఒక పూర్ణస్వరూపముగా భాసిల్లటానికి నవ అంటే కొత్తదైనటువంటి ఒక నూతన జీవితానికి ఒక ఆదిగా మనం అభివర్ణించటానికి ఈ నవరాత్రుల కాలములందు మనం అమ్మవారి ఆరాధనని, దైవారాధనని ప్రాముఖ్యంగా మనం పెట్టడం జరిగింది. ఈ నవరాత్రులు అనగానే శ్రీరామనవమికి నవరాత్రులు చేయడము, తర్వాత వినాయక చవితి నాడు నవరాత్రులు చేయడము కూడా మనకు ఆచారంగా కలదు. కానీ అది మనకి ఈ కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ప్రారంభమైన ఆచారంగా చెప్పవచ్చు. కానీ శాస్త్రపరంగా అమ్మవారిని వివిధ స్వరూపాలుగా, అమ్మవారు శక్తి స్వరూపం అని తెలుసు. అమ్మవారు శక్తి మనకి. అలాంటి అమ్మవారి ఆరాధన కార్యసిద్ధికి, మనోభీష్ట సిద్ధికి, ఉపాసనా శక్తికి కూడా దోహదపడుతుంది. అలాంటి ఉపాసనా శక్తి స్వరూపముగా అమ్మవారిని ఈ వసంత నవరాత్రుల యందు మనం కొలుస్తాము. మనం శరన్నవరాత్రుల యందు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా, గాయత్రిగా, సరస్వతీదేవిగా, దుర్గాదేవిగా, మహాలక్ష్మిగా, బాలా త్రిపుర సుందరిగా, మహిషాసురమర్ధనిగా, రాజరాజేశ్వరి దేవిగా మనం అమ్మవారిని కొలుస్తాం. అవన్నీ కూడా పూజా స్వరూపాలు, అమ్మవారిని ఆరాధించేటువంటి స్వరూపాలు. కానీ ఇక్కడ అమ్మవారిని వసంత నవరాత్రుల యందు ఉపాసనా స్వరూపముగా మనం కొలుస్తాం. అందుకనే వసంత నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత శరన్నవరాత్రుల కంటే అధికమైనది. అందున నూతన సంవత్సర ప్రారంభము అంటే మన జీవితానికి కొత్త వెలుగులు నింపేటువంటి సంవత్సరము అనుకుంటే, అలాంటి ఒక నూతనమైనటువంటి సంవత్సరంగా కనుక మనం దీన్ని భావిస్తే
ఈ సమయాన్ని అమ్మవారి యొక్క ఉపాసనతోటి మరింత శక్తివంతం చేసుకుని రాబోయే సంవత్సరం అంతా జనాలందరూ కూడా జనావళి యావత్తూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండడానికి దోహదపడేందుకు సరైన సమయము ఈ వసంత నవరాత్రులు. అన్నీ మనకి 6తోనే ప్రారంభమవుతాయి. 6 అనేది చాలా విశేషమైనటువంటి సంఖ్య. ఈ 6 గురించి ఒక్కసారి చర్చించుకుంటే 6 ఋతువులు, 6 దుర్గుణాలు, 6 రుచులు, 6 గుహుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతి అయినటువంటి సంఖ్య 6. జాతకముల యందు అత్యంత ప్రధానమైనటువంటి సంఖ్య 6, 6వ స్థానం. ఈ 6వ స్థానమే మనకున్నటువంటి రుణాలు కానీ, రోగాలు కానీ, అప్పులు కానీ, బాధలు కానీ, పాపము కానీ వీటన్నింటినీ కూడా ప్రతిబింబింపచేసేది 6. అంటే 6 సంఖ్య చాలా ప్రధానమైనటువంటి సంఖ్య మన జీవితంలో. 6 రుచుల సమ్మేళనము ఈ రోజున మనం తినేటువంటి ఉగాది పచ్చడి యందు ప్రాశస్త్యం. 6 రుచులు. ఇవి ప్రతి జీవితంలో కూడా మనిషికి కలిగేటువంటి స్వభావాలు. ఆనందము, సంతోషము, బాధ, దుఃఖము, లేకపోతే ఇంకొకటి. వీటన్నిటినీ మేళవించి ఒక పచ్చడిగా తయారు చేసి నీ జీవితము వీటన్నింటి యొక్క మిశ్రమము కాబట్టి నీ జీవితాన్ని కూడా ఈ విధమైనటువంటి సమపాళ్లలో నడిపించుకుని ఆనందంగా ఉండమని మన వాళ్ళు చేసేటువంటి ఒక హెచ్చరిక ఉగాది పచ్చడి. ఇది లౌకికం. ప్రతి వ్యక్తి జీవితంలో మొత్తం ఆనందము ఉండదు, మొత్తము దుఃఖము ఉండదు, మొత్తం సంతోషము ఉండదు, మొత్తం క్రోధము ఉండదు. ప్రతి వ్యక్తి జీవితం కూడా ఒకనాడు ఒకలా ఉంటే ఇంకొకనాడు ఇంకొకలా ఉంటుందంటే వాళ్ళ మానసిక స్వభావాల రీత్యా, మానసిక సంతులత రీత్యా ఆ రోజు గడుస్తూ ఉంటుంది. నిన్న రోజంతా ఆనందంగా ఉందని ఈరోజు కూడా ఆనందంగా ఉండాలన్న నియమం లేదు మనకి. అయితే ఏది కూడా తమ యొక్క పాళ్లను తప్పకుండా జీవితాన్ని సమపాళ్లలో మనం కనుక నియంత్రించుకుని నడుచుకోగలిగితే, క్రోధం ఎక్కువైనప్పుడు మనల్ని మనం నియంత్రించుకుని, సంతోషం ఎక్కువైనప్పుడు మనల్ని మనం నియంత్రించుకుని, ఎంతవరకు దానిని మనం మనసులోకి తీసుకోవాలో అంతవరకే తీసుకుని, ఆ విధంగా మన మనస్సుని కనుక నియంత్రించుకోగలిగితే మనకి లభించేదంతా కూడా ఆనందంగా మనం ఆస్వాదించవచ్చు అని చెప్పడంలో ఆంతర్యమే మన ఉగాది పచ్చడి. దీంట్లో మనకి పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు అన్నీ చక్కగా అన్ని రుచులను దాంట్లో మేళవించి మనకది నైవేద్యంగా ఆ రోజు మనం తినడం మనం చూస్తాం. అయితే దీని వెనకాల మరొక రహస్యం ఒకటి ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం, యమదంష్ట్రకాలము అని చెప్పుకున్నాం. అంటే ఋతువులు మారేటప్పుడు మన శరీరానికి ఆ ఋతువుల యొక్క మార్పు మన శరీరం గ్రహించలేకపోవచ్చు. ఎప్పుడైతే మన శరీరం ఆ ఋతువుల మార్పును గ్రహించలేదో సహజంగా శరీరం ఏమవుతుంది? రోగాల బారిన పడుతుంది. మనలో రోగనిరోధక శక్తి ఉండవచ్చు, ఉండలేకపోవచ్చు. అలాంటి రోగనిరోధక శక్తి లేని సమయంలో ఈ ఋతుమార్పు మనకి ఏ విధమైనటువంటి చెడు చెయ్యకుండా అలాంటి ఒక నివేదనని మనకు అందించారు మన పెద్దలు. అందులో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి మనకి. ఒక వేప పువ్వు తీసుకోండి, మామిడికాయ తీసుకోండి, బెల్లం తీసుకోండి, చెరుకుగడ తీసుకోండి, అన్నీ కూడా అత్యంత విలువైనటువంటి పోషక పదార్థాలు, ఆరోగ్య రహస్యాలు కలిగి ఉన్నటువంటి మూలికలు ఉన్నాయి దాంట్లో. వీటి వల్ల ఈ ఋతుమార్పు మన శరీరానికి ఎట్టి హాని చేయకుండా మన శరీరము వాటికి తట్టుకోగలిగే శక్తిని మనకి ప్రసాదిస్తోంది. ఇది సహజంగా ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా మనకి లభించేవే. ఇవన్నీ మనకి ప్రకృతి పరంగానే లభిస్తున్నాయి. ఇవన్నీ ఈ ప్రకృతి పరంగా లభించేటువంటి అంశాలని ఈ ప్రకృతిలో మనం నిలదొక్కుందుకు మనం వాడుకుంటున్నాం అంతే. కాబట్టి ఈ ఉగాది, ఈ వసంత నవరాత్రులు, ఈ వసంత మాసము, ఈ వసంత ఋతువు, ఈ చైత్ర మాసము, వీటినన్నిటినీ కూడా సాదర స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి మన్మథనామ సంవత్సరం అందరి మనస్సులను రంజింపచేసే విధంగా, అందరూ ఆనందంగా ఉండే విధంగా, అందరి సంతోషానికి కారణమై గడిచిన సంవత్సరం
జైనామ సంవత్సరం మనకి జయాలతో పాటు కొన్ని అపజయాలను, కొన్ని సంతోషాలతో పాటు కొన్ని బాధలను అన్ని సమ్మిళితంగా అందించినటువంటి ఈ జైనామ సంవత్సరం ఈ తీపి జ్ఞాపకాలను చక్కగా ఆనందంగా మన్మథనామ సంవత్సరంలోకి తీసుకుని వెళుతూ గతంలో చేసినటువంటి తెలుసో తెలియకో మనం చేసినటువంటి పొరపాట్లను, గతంలో మనం నేర్చుకున్నటువంటి గుణపాఠాలని ఈ రాబోయే సంవత్సరానికి ఆచరణయోగ్యం చేసుకుని చక్కటి ఆనందదాయకమైన జీవితాన్ని ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ గడపడానికి ఏమేం చేసుకుంటే, జాతకరీత్యా ఏ ఏ పరిహారాల వల్ల ఎవరు ఎంత ఆనందంగా ఉండవచ్చు అనేది మనం పరిశీలించుకుంటూ ఈ మన్మథనామ సంవత్సరం యొక్క వార్షిక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఉండేటువంటి గోచార రీత్యా వారి యొక్క జాతక ప్రభావాలు, జాతక పరిశీలనాంశాలు, జాతకాంశాలు గురించి మనం చర్చించుకుని మన్మథనామ సంవత్సర ఉగాది యొక్క ఈ పంచాంగ విశేషాలను మనం చర్చించుకుందాం. సహజంగా మనకి 4 విధములైనటువంటి మానములు ఉంటాయి. మనం అన్నీ వింటూనే ఉంటాం. ఇవి సౌరమానము, చాంద్రమానము, నక్షత్రమానము, బారహస్పత్యమానము అని. ఈ మానముల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం గణించేటువంటి అంశాల యొక్క ప్రాతిపదిక మారుతుంటుంది. సౌరమానము సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి, నక్షత్రమానము నక్షత్ర గమనాన్ని బట్టి, బారహస్పత్యమానము మళ్ళీ దాని యొక్క విధానం బట్టి, చాంద్రమానము చంద్రుని యొక్క గమనాన్ని బట్టి మనం దీంట్లో పరిశీలిస్తాం. సహజంగా బారహస్పత్యమాన నక్షత్రమానాలు పశ్చిమోత్తర దిశలలో మనకి ఉత్తర భారతంలో కనపడతాయి మనకి. సౌరమానము మనకి తమిళనాడు యందు, చాంద్రమానము మనం పరిశీలించేటువంటి మన పంచాంగ విధానము అయి ఉంటుంది. సహజంగా మనకి ఈ జాతక పరిశీలనము 3 విధాలుగా ఉంటుంది. 1 జాతకము, 2 ముహూర్తము, 3 సిద్ధాంతం. జాతకము అంటే మన జాతక పరిశీలన అంశాలు, మనం మాట్లాడుకునేటువంటి మన జాతకాలు ఎట్లా ఉన్నాయి, మన జాతకాల యందు గ్రహస్థితి గ్రహస్ఫుటి ఎలా ఉంది, ఇవన్నీ మనం చర్చించుకుంటాం. ఇక ముహూర్త విభాగము ఒక సత్కార్యక్రమానికి ఒక సమయాన్ని సూచించేటువంటి ఒక విభాగం. ఆ విధంగా ఒక మంచి సమయాన్ని ఎంచుకుని ఒక సత్కార్యాన్ని ప్రారంభించడానికి వీలుగా అనుకూలమైనటువంటి సమయాన్ని మనకి ఇచ్చేది ముహూర్త విభాగము. 3వది సిద్ధాంత విభాగము. సిద్ధాంత విభాగం అనగానే పంచాంగము అంటే మన దైనందిన జీవితాన్ని మనం ఎంత ఆనందంగా ఉంచుకోవచ్చు అని చెప్పేది సిద్ధాంత విభాగం. ఒక పంచాంగము మనం చదివేటప్పుడు, ఒక పంచాంగ పఠనం జరిగేటప్పుడు, లేదా నూతన సంవత్సరం యొక్క ఫలితాలు మనం అంచనా వేసుకునేటప్పుడు ఈ 3ంటిని మనము పరిగణనలోకి తీసుకోవడం ఆనవాయితీ. ప్రస్తుతం మనం పరిశీలిస్తున్నటువంటి మన్మథనామ సంవత్సరానికి ఇదే విధంగా చాంద్రమానాన్ని అనుసరించి నా యొక్క పరిజ్ఞానం మేరకు, నా గురుదేవుల అనుగ్రహంతో, భగవత్ కృపతోటి నాకు తోచినది 10 మందికి ఉపయోగపడే విధంగా తెలియజెప్పడానికి నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. మొదటగా ఈ సంవత్సరానికి మన్మథనామ సంవత్సరానికి నవనాయక ఫలితాలను మనం తెలుసుకుందాం. ముందుగా రాజు. చైత్రశుక్ల పాడ్యమి ఏ రోజైతే అవుతుందో ఆ దినాధిపతిని మనం ఈ సంవత్సరానికి రాజుగా పరిగణిస్తాం. ఆ విధంగా చైత్రశుక్ల పాడ్యమి మనకి శనివారం రావడం వల్ల ఈ సంవత్సరానికి రాజు శని. రాజు శని అయినందువల్ల పరిపాలన సువర్ణవంతముగా ఉండి, శక్తి ప్రయుక్తులతో కూడి, ప్రజారంజకముగా, కర్షక వ్యక్తుల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రభుత్వమై, విదేశములతో కూడినటువంటి విదేశముల యొక్క మైత్రీ బంధముతో కూడుకున్నటువంటిదై, క్రింది జనులు అంటే పరివార జనులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆదాయ వృద్ధి పెరిగి జనాలందరూ కూడా చక్కటి ఆనందదాయకమైన జీవితాన్ని అనుభవించేందుకు అవకాశం ఉంటుంది. సహజంగా శని రాజు అవ్వడం వల్ల ఏకాభిప్రాయాలు తొందరగా కుదరవు. ప్రజలు కొంత అవినీతి మార్గాన్ని పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంత్రి.
సహజంగా రవి మేషరాశిలోకి వచ్చేటువంటి దినాధిపతిని బట్టి ఈ సంవత్సరానికి మంత్రి ఎవరు అనేది నిర్ణయిస్తాం. అయితే పంచాంగంలో రీత్యా ఇందు చంద్రుడు కుజుడు అనేటువంటి భేదం ఉన్న కుజుడు అనేది నిర్ణయించటం జరిగింది. కుజుడు మంత్రి అవ్వడం వల్ల తన శక్తి ప్రయుక్తుల చేత ఈ సంవత్సరము కొంత యుద్ధ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉండకపోదు. సరిహద్దుల యందు యుద్ధ భయము కానీ, తరచూ వైరి వాతావరణం ఎక్కువగా, వైరి ప్రబలత్వం అంటే శత్రువుల యొక్క ప్రబలత్వం ఎక్కువగా కనబడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అగ్ని ప్రమాదములు, విరోధములు పెరిగేందుకు అవకాశము ఎక్కువగా ఉండవచ్చు. ఇక సైన్యాధిపతి రవి సింహరాశిలోకి ప్రవేశించే నాటి యొక్క దినాధిపతిని మనము సైన్యాధిపతిగా మనం చూస్తాం. ఆ విధంగా ఈ సంవత్సరానికి నవనాయకుల యందు సైన్యాధిపతి చంద్రుడుగా భాసిల్లుతున్నాడు. చంద్రుడు సైన్యాధిపతి అవ్వడం వల్ల సైన్యము చాలా ఉత్సాహంతో పనిచేస్తుంది. ఈ సంవత్సరము సైన్యమునందు ఎక్కువ ఉద్యోగులను కేటాయించుకునేందుకు, సైన్యము నిమిత్తము ఎక్కువ డబ్బులు వెచ్చించేందుకు ప్రభుత్వం ఉత్సాహం చూపెడుతుంది. తద్వారా విదేశాల నుంచి వీరికి ఎక్కువ విమర్శలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. సైన్యాధిపతి చంద్రుడు కావడం వల్ల వెండి, ముత్యములకు చాలా చక్కటి గిరాకీ పెరిగినా ధరలు విపరీతంగా పడిపోయేందుకు అవకాశం ఉంటుంది. జనాలు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా జీవించేందుకు కార్యక్రమాలు దోహదపడతాయి. ప్రభుత్వం తరపు నుంచి చాలా చక్కటి ప్రోత్సాహము లభిస్తుంది. ధాన్యాధిపతి రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించే నాటి యొక్క దినాధిపతిని బట్టి ఈ ధాన్యాధిపతిని నిర్ణయించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరానికి ధాన్యాధిపతిగా బుధుడు మనకి కనపడుతున్నాడు. బుధుడు ధాన్యాధిపతి అవ్వడం వల్ల వ్యాపారులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్నపానాదులకు, వ్యాపారాదులకు లోటు లేకుండా చాలా విపరీతమైనటువంటి రాబడి ఈ సంవత్సరం వ్యాపారస్తులలో కనబడుతోంది. పంటలు సమృద్ధిగా పండడం వల్ల జనాలకి తిండికి సంబంధించినటువంటి ఏ లోటు రాకుండా చాలా ఆనందంగా జీవిస్తారు. అయితే వర్షాలు కొంచెం ఎక్కువగా పడి అతివృష్టి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది కాబట్టి కొంత పంట నష్టము లాంటివి జరిగినా అవి వ్యాపారానికి ఏ విధమైనటువంటి ఆటంకాన్ని తీసుకురావు. కాబట్టి ఈ సంవత్సరం ధాన్యాధిపతి బుధుడి వల్ల జనాలు చాలా ఆనందంగా, సంతోషంగా, వ్యాపార వర్గంలో ఉండేటువంటి వారందరికీ కూడా చాలా లాభదాయకంగా, వ్యవసాయ రంగంలో ఉండేవారికి చాలా ప్రోత్సాహకంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అర్ఘ్యాధిపతి యొక్క నిర్ణయం రవి మిథున రాశిలోకి ప్రవేశించేటువంటి యొక్క దినాధిపతిని బట్టి ఏర్పడుతుంది. ఆ విధంగా ఈనాటి అర్ఘ్యాధిపతి కూడా చంద్రుడు అవ్వడం జరిగింది. అర్ఘ్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల మనకి వరదలు, ప్రకృతి ప్రళయాలు, అతివృష్టి వల్ల కొంత నష్టం వార్పిల్లేటువంటి అవకాశం ఉంది. అయినా వ్యాపారాదులు కానీ, పంటలు కానీ, అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటి లోటు లేకుండా జనాలు ఆనందంగా ఉండేందుకు చంద్రుడి యొక్క పరిపూర్ణ అనుకూలతతోటి ఈ సంవత్సరం జనరంజకంగా ఉంటుంది. మేఘాధిపతి యొక్క నిర్ణయం రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించేటువంటి వారాధిపతి ద్వారా నిర్ణయించటం జరుగుతుంది. ఆ విధంగా మేఘాధిపతి ఈ సంవత్సరానికి చంద్రుడైనాడు. చంద్రుడు మేఘాధిపతి అయిన కారణంగా విశేషమైనటువంటి వర్షములు, అతివృష్టి ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉన్నది. అయితే విశేషం ఏంటంటే ఈ సంవత్సరం చంద్ర యొక్క స్థానాన్ని బట్టి ఈ పట్టణముల యందు విశేషమైనటువంటి వర్షములు కురిసేందుకు అవకాశం ఉంది. జనజీవనం స్తంభిస్తుంది. ప్రళయములు కూడా అధికముగా ఉంటాయి. ముందే మనం గమనించాలి. పంట నష్టము ఉన్నా వ్యాపారస్తులకు, వ్యాపారాదులకు ఏ భంగము, వ్యవసాయం చేసుకునే వారికి ఏ లోటు లేకుండా భగవంతుడు వారిని కాపాడతాడు. నైరుతి ఋతుపవనాలు ఈ సంవత్సరం సకాలంలో రావడం వల్ల మంచి వర్షాలు సరైన సమయంలో పడి జనాలందరూ కూడా తమ యొక్క జీవితాన్ని ఆనందంగా జీవించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. సస్యశ్యామలమైనటువంటి మంచి వాతావరణం నెలకొంటుంది.
ఈ రసాధిపతి యొక్క నిర్ణయము రవి తులారాశిలో ప్రవేశించేటువంటి వారాధిపతిని అనుసరించి చేయడం జరుగుతుంది. ఆ విధంగా రసాధిపతి రవి. ముందు మనం చెప్పుకున్నట్టు ఈ సంవత్సరానికి మంత్రి కుజుడు అవడం వల్ల, సైన్యాధిపతి చంద్రుడు అవడం వల్ల కొంచెం యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పుకున్నట్టే ఈ సంవత్సరం కాస్త ఈ భయానక వాతావరణం ఎంత ఉన్నా రక్షణ వ్యవస్థ తన యొక్క జాగరూకతతోటి, అప్రమత్తతతోటి ఇలాంటి ప్రమాదాలు నివారించి జనానికి దోహదపడటంలో సకాలంలో స్పందించడం జరుగుతుంది. తద్వారా జనజీవన స్రవంతిలో కొంతపాటి ఒడిదుడుకులు ఉన్నా అవి ఏ విధమైనటువంటి భయాలకు లోను కాకుండా జనాలు ఆనందంగా ఉంటారు. ముందు మనం చెప్పుకున్నట్టు అతివృష్టి ఎక్కువగా ఉండడం వల్ల, విపరీతమైన వర్షాలు పడటం వల్ల, ఈ సంవత్సరం రసాధిపతి రవి అవ్వటం వల్ల పిడుగుపాట్లు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ప్రాణహాని తక్కువ ఉన్నా, కాస్త ఒడిదుడుకులు ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం జనజీవనం సాగుతుంది. నీరసాధిపతి. ఈ నీరసాధిపతి యొక్క నిర్ణయము రవి మకర రాశిలో ప్రవేశించేటువంటి వారాధిపతిని అనుసరించి చేస్తాం. ఆ విధంగా నీరసాధిపతి ఈ సంవత్సరానికి శుక్రుడైనాడు. శుక్రుడు నీరసాధిపతి అవ్వటం వలన జనాలు కాస్త ఉల్లాసంగా జలసాలతోటి జీవనాన్ని సాగించేందుకు అవకాశం ఉంటుంది. మనం రాజు శని అవ్వటం వల్ల కాస్త జనాలు అవినీతిపరంగా వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోలేదని చెప్పుకున్నాం. కాబట్టి విలాసవంతమైన జీవితానికి జనాలు అలవాటు పడేందుకు అవకాశము లేకపోలేదు. కళాకారులకు మంచి ప్రోత్సాహకవంతమైనటువంటి సమయం. జనాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ దాంపత్య జీవితము చాలా ఆనందంగా సాగేందుకు, సహృదయంగా సాగేందుకు ఈ సంవత్సరం చాలా మంచి కాలం. ఇకపోతే ఈ నీరసాధిపతి శుక్రుడు అవడం వల్ల దాగి ఉన్నటువంటి ధనాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం చాలా చక్కటి ప్రోత్సాహకమైన అడుగులు ముందుకు వేసి సఫలీకృతం చెందుతుంది. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నటువంటి నల్లధనం అంశం ఏదైతే ఉందో ఈ సంవత్సరం ఒక కొలిక్కి రావడం కానీ, లేదు ఈ సంవత్సరం దాని మీద ప్రణాళికలు చేపట్టడం కానీ, లేదు ప్రణాళికలు చేపట్టి అందులో సఫలీకృతమై వెనక్కి తీసుకురావడం కానీ జరగవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులకు కొంత అనుకోనటువంటి ఎదురు దెబ్బలు తగిలినా ఈ సంవత్సరం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ విధంగా నవనాయక ఫలితాలు మనకి ఈ సంవత్సరానికి శుభాశుభ మిశ్రమంగా ఉంటూ కొంతపాటి ఒడిదుడుకులు ఉన్నను వారందరూ కూడా ఆనందంగా జీవించేందుకు దోహదపడుతున్నాయి. మన్మథనామ సంవత్సరమునందు పుష్కర నిర్ణయము. ఈ సంవత్సరము అధికాషాఢ బహుళత్రయోదశి అనగా మంగళవారము 14 జూలై 2015వ తారీఖు నందు ఉదయం 6:26 బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది. తద్వారా 14/7 అంటే జూలై 2015 నుంచి 25 జూలై 2015 వరకు పుష్కర కాలంగా నిర్ణయించడం జరిగింది. ఈనాడు మనం చేసేటువంటి పుణ్య కార్యక్రమములన్నీ కూడా మళ్ళీ తదుపరి ఆ తరువాతి వత్సరము అంటే బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించేటువంటి సుముహూర్తమందు కూడా ఇవే శుభకార్యములు ఆచరించవలనని మనకి శాస్త్రము చెబుతున్నది. మన్మథనామ సంవత్సరమునందు అధిక మాసము ఈ సంవత్సరము ఆషాఢ మాసమునందు వచ్చినది. 17 జూన్ 2015 నుంచి 16 జూలై 2015 వరకు ఈ సంవత్సరము అధిక ఆషాఢ మాసముగా పరిగణింపబడుతున్నది. ఇక మూఢమి ఈ సంవత్సరము ఆగస్టు 10, 2015 లగాయతు నిజ ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారము నుండి 20 ఆగస్టు 2015 అంటే శ్రావణ శుక్ల షష్ఠి వరకు కూడా శుక్రమౌఢ్యమిగా పరిగణింపబడుతున్నది. తదుపరి ఈ సంవత్సరము గురుమౌఢ్యము కూడా కలదు. గురు నిజ ఆషాఢం అంటే 12 ఆగస్టు 2015 మొదలుకొని బహుళత్రయోదశి బుధవారం నుండి అంటే 12 సెప్టెంబర్ 2015 వరకు గురుమౌఢ్యమిగా పరిగణింపబడుతున్నది. ఈ సంవత్సరము కర్తరి నిర్ణయము 4 మే 2015 వైశాఖ శుక్ల పౌర్ణమి నుండి 28 మే 2015 వరకు కూడా కర్తరిగా నిర్ణయించడం జరిగింది. ఇందు చిన్న కర్తరి, పెద్ద కర్తరి అని ఉన్నా ఈ సమయమునందు గ్రహ సంబంధితమైనటువంటి కర్ర కానీ మట్టి పనులు కానీ చేయడము శ్రేయస్కరము కాదు, అవి నిషిద్ధము. ఈ విధముగా ఈ సంవత్సరానికి మూఢమి, అధిక మాసము, పుష్కర, కర్తరి నిర్ణయము జరిగినది. మన్మథనామ సంవత్సరమునందు గ్రహణ నిర్ణయము. ఈ సంవత్సరము 4 ఏప్రిల్ 2015 అంటే ఈ సంవత్సరము
హస్తానక్షత్ర రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము కలదు. ఈ చంద్రగ్రహణం నందు మనకి పూర్తిగా చంద్రగ్రహణం కనిపించేటువంటి గ్రహణం ఇది. తదుపరి 13 సెప్టెంబర్ 2015 నాడు ఖండగ్రాస సూర్యగ్రహణము ఉన్నా అది భారతదేశంలో కనిపించటము లేదు. అయినా గ్రహణము అన్న చోట దాని యొక్క ప్రభావము యావత్ భూమండలముపై ఉంటుంది కాబట్టి గ్రహణ సమయాన్ని నిర్ణయించుకుని, గ్రహణ సమయాన్ని తెలుసుకుని మనం ఆచరించాల్సినటువంటి పుణ్య కార్యక్రమములందు ఎటువంటి లోటు రాకుండా చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి 28 సెప్టెంబర్ 2015 నాడు సంపూర్ణ చంద్రగ్రహణము దక్షిణ భారతదేశంలో కనిపించకపోయినా ఉత్తర భారతదేశమునందు 3 నిమిషముల పాటు కనిపిస్తున్నదిగా రూఢి అయినది. అయితే ఇప్పుడు కూడా దక్షిణ భారతదేశం వాళ్ళు దీన్ని ప్రామాణికగా తీసుకుని ఆచరించవలసినటువంటి పుణ్యకార్యాలు ఆచరించటం చెప్పదగినటువంటి సూచన. 9 మార్చి 2016 నాడు మనకి సూర్యగ్రహణము పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశి యందు కేతుగ్రస్తమై మనకి సంపూర్ణంగా సూర్యోదయాత్ పూర్వమే ప్రారంభమై సూర్యోదయం పెదప మనకి స్పష్టంగా కనపడుతున్నది అని శాస్త్రకారులు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం చంద్రగ్రహణము సూర్యగ్రహణములు రెండూ కూడా పూర్తిగా మన భారతదేశంలో కనిపించే అవకాశం ఉన్నది. ఒక్కొక్కటి కనిపించకపోయినా దాని ప్రభావం భూమండలంపై ఉంటుంది కాబట్టి మనము కూడా ఆ భూమండల వాసులమే కాబట్టి మనం చేయవలసిన పుణ్యకార్యాలు ఎట్టి అలసత్వము లేకుండా చేసి తదనుగుణమైనటువంటి సత్ఫలితాలు మనందరం పొందదగినట్టుగా మనం చెప్పదగినటువంటి సూచన.